3. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి డాక్టర్ గారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లియర్ చేస్తారా? షూర్, అడగండి. బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న టైంలో నేను కాఫీ తాగొచ్చా డాక్టర్ గారు? ఎస్, కాఫీ తాగొచ్చు, పర్వాలేదు. కాకపోతే మోడరేట్ అమౌంట్స్లో, అంటే మోర్ దాన్ 2 cups ఆఫ్ కాఫీ దాటద్దు. ఇంకోటి ఎక్కువ కెఫైన్ ఉంటే బేబీ ఇరిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్పైసీ ఫుడ్ అనేది నేను తినొచ్చా డాక్టర్ గారు? యాజ్ సచ్ స్పైసీ ఫుడ్ తోటి ఇష్యూస్ ఉండవు, కానీ ఒకవేళ ఇఫ్ యూ అబ్జర్వ్ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు బేబీ అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు అంటే బెటర్ టు అవాయిడ్. షిఫ్ట్ ఓవర్ టు ఎనీ కంఫర్టబుల్ కొంచెం సూదింగ్ ఫుడ్ లాగా. అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నేను ఎన్ని నీళ్ళు తాగొచ్చు డాక్టర్ గారు? అంటే ఇంత క్వాంటిటీ లాగా పెట్టుకోవద్దు. లైక్ ఈచ్ ఫీడ్కి 3 glasses ఆఫ్ వాటర్. దాహం బట్టి తీసుకోవడం బెటర్ వే. అలా ఒక క్వాంటిటీ లాగా తెలియాలి అంటే 3 to 4 liters పర్ డే వుడ్ బి బెటర్. ఒకవేళ నాకు సెక్షన్ అయింది అనుకోండి డాక్టర్ గారు, సెక్షన్ అయిపోయిన వెంటనే నేను బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా? ఎస్, విత్ ఇన్ 1 hour ఈజ్ అవర్ టార్గెట్ టు ఇనిషియేట్ బ్రెస్ట్ ఫీడింగ్. కాకపోతే ఎప్పుడైనా ఒకవేళ బేబీకి ఎక్కువ ఏదైనా సపోర్ట్ అవసరం వచ్చినా, మదర్ సైడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా అప్పుడు కొంచెం డిలే అవ్వచ్చు. నేను వర్కింగ్ డాక్టర్ గారు. నేను 6 months తర్వాత మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయిపోవాలి. మరి డ్యూటీకి వెళ్ళిన తర్వాత కూడా నేను బ్రెస్ట్ ఫీడ్ అనేది కంటిన్యూ చేయొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు అంటే ఉన్నప్పుడు డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. వెన్ యూఆర్ అబౌట్ టు లీవ్ ఫర్ ఆఫీస్ మిల్క్ని లైక్ ఏమనాలి పంప్ చేసుకొని స్టోర్ చేసుకొని, మీరు లేనప్పుడు స్టోర్ చేసిన మిల్క్ ఇవ్వచ్చు. వన్స్ యూ కమ్ బ్యాక్ డైరెక్ట్లీ ఫీడ్ ద బేబీ. ఫీవర్ ఉన్నప్పుడు చేయొచ్చా డాక్టర్ గారు బ్రెస్ట్ ఫీడింగ్? అంటే జనరల్గా అయితే ఫీవర్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, బట్ అలా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ ఉన్నా, సీరియస్లీ ఇఫ్ యూఆర్ అన్వెల్, దెన్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి డాక్టర్ని కన్సల్ట్ తీసుకొని చేసుకోవడం బెటర్. ఇప్పుడు మెడికేషన్స్ అన్నవి నేను మామూలుగా అందరూ వేసుకున్న మెడికేషన్స్ బ్రెస్ట్ ఫీడ్లో కూడా నేను బ్రెస్ట్ ఫీడింగ్లో మ్యాక్సిమం మెడిసిన్స్ వాడచ్చు. కాకపోతే ఏంటంటే మనకి అంటే మీరు ఎవరితో అయితే ప్రిస్క్రైబ్ చేయించుకుంటున్నారో ఫర్ ఎనీ ఇల్నెస్, జస్ట్ పుట్ దెమ్ ఎ వర్డ్ దట్ యు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్. అప్పుడు బేబీకి సేఫ్ ఉన్న మెడికేషన్స్ ఇస్తారు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఆ టైంలో కూడా ఈ ఫస్ట్ బేబీకి అనేది బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా? ప్రెగ్నెన్సీతో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. కాకపోతే అంటే లైక్ ద బేబీ విచ్ యు ఆర్ క్యారీయింగ్ మైట్ నాట్ గ్రో వెల్ వెన్ యు ఆర్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ ద అదర్ బేబీ. సో 5th month వరకు స్లోగా తగ్గించుకుంటే బెటర్. లేకపోతే ఈ బేబీ గ్రోత్కి కానీ, ప్రీటర్మ్ బేబీ అయ్యే ఛాన్సెస్ కానీ, ప్రీటర్మ్ లేబర్లోకి వెళ్ళే ఛాన్సెస్ కానీ పెరుగుతాయి. నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో నా బ్రెస్ట్ మిల్క్ అనేది ఎలా స్టోర్ చేసుకోవచ్చు? అంటే నార్మల్ టెంపరేచర్, ఇప్పుడు మనకి చల్లగా ఉన్నప్పుడు అయితే 4 hours రూమ్ టెంపరేచర్లో బయట పెట్టినా పర్వాలేదు. ఫ్రిడ్జ్లో అయితే లైక్ 1 to 2 days అయితే ఈజీగా వాడుకోవచ్చు. ఈ పంప్ చేయొచ్చా లేకపోతే డైరెక్ట్ ఫీడింగ్ ఈజ్ బెటర్ అండి? ఆల్మోస్ట్ రెండు సేమ్ ఎఫెక్టివే. కాకపోతే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ మోర్ లైక్ కంఫర్టబుల్ అండ్ ఈజియర్ ఐ కెన్ సే. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వుడ్ బి బెటర్. వెన్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ టు వర్క్, బ్రెస్ట్ పంప్ వుడ్ బి బెటర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు.